హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. బీరంగూడ పటాన్ చెరువు నియర్ బైలో ఉన్న కృష్ణారెడ్డిపేటలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకైతే సేల్కి వచ్చిందండి. టోటల్ 210 స్క్వేర్ యార్డ్స్లో 210 గజాలతో 1700 SFTతో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ అండి. మీరు కావాలంటే దీన్ని ఇలానే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే 2 BHK ఫ్లాట్, 1 BHK 2 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని మంచి రెంటల్ ఇన్కమ్ అయితే మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. అండ్ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. GHMC అప్రూవల్తోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఇప్పుడు మీకు వచ్చేసి పూజా గది అయితే నేను కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ మనకి పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంది. సో కిచెన్ ఏరియా కూడా మీకైతే నేను కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ మనకి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే కమర్షియల్ రోడ్, అండ్ నియర్ బైలోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ అయితే లొకేట్ అయి ఉన్నాయండి. అండ్ మనకైతే ఇప్పుడు వాష్ ఏరియా అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. అండ్ మనకి ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ బెడ్రూమ్కి కామన్ ఏరియాలో వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒకటి UPVC విండో కూడా ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ మనకు వెంటిలేషన్ సన్రైజ్ లైటింగ్ కూడా 80% ఏరియా అయితే కవర్ అవుతుందండి. అండ్ మీకైతే ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేసి చూపించాను. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకసారి సైజెస్ రిపీట్ చేస్తున్నాను. 210 స్క్వేర్ యార్డ్స్, 210 గజాలతో 1700 SFTతో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కామన్ ఏరియాలో వాష్రూమ్ అండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. అండ్ మనకి ఈ ఏరియాలో మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌస్ అయితే లొకేట్ అయినాయి. చుట్టూ కూడా గ్రీనరీతో అండ్ మంచి పీస్ఫుల్ ఏరియా లొకేషన్ అండి ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి థర్డ్ బెడ్రూము. సో ఫ్లోర్ ప్లానింగ్ మొత్తం కూడా చూశారు కదా. హాలు, పూజా గది, కిచెన్ ఏరియా కనెక్టివిటీగా వాష్ ఏరియా, ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్స్ అన్నీ అయితే మీకు కవర్ చేసి చూపించాను. అండ్ మనకు సెట్ బ్యాక్స్ కూడా ఇటు సైడు 5 ఫీట్ అయితే ఇచ్చారు. మీకు అది కూడా నేనైతే కవర్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్లోర్ ప్లానింగ్ మొత్తం కూడా కవర్ చేసి చూపించానండి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాటు. అండ్ మనకు టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం టెర్రస్ పైన మొత్తం కూడా ఓపెన్ టెర్రస్ అండి. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా, ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియాలో చుట్టూ గ్రీనరీ ఉన్న లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. అండ్ ఇలాంటి మరెన్నో మోర్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఎలి ప్రాపర్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.